హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసేపాటికి వీడియో ఏంటంటే నా వర్క్స్ అంటే నేను పూజ ఎలా చేసుకున్నాను చూపిస్తూ నేను ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ గురించి చెప్తున్నాను. ఈరోజు అప్కమింగ్ అంటే ఈవినింగ్ వచ్చే సీరియల్, నేను మార్నింగ్ సీరియల్లో ఏం జరిగింది అనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో. యాక్చువల్లీ దానికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ సీరియల్లో వేద క్యారెక్టర్ అండ్ యశోధర్ క్యారెక్టర్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన జరిగే సిల్లీ గొడవలు కానీ చాలా బాగుంటుంది. నేను కూడా చాలా ఇష్టంగా చూస్తాను కాబట్టి ఇప్పుడు ఆ సీరియల్ గురించి చెప్తాను. ఆగస్టు 1 ఏం జరిగిందనేది ఈరోజు ఎపిసోడ్లో ఇప్పుడు నేను చెప్తాను మీకు. వేద అలా వదినతో కంచుతో ఇలా చెప్తుంది, అయినా ఒక్కొక్కసారి చెడులో కూడా మంచి జరుగుతుంది. కైలాష్ అన్నయ్య తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడే కారణం ఇదే కావచ్చు. నీ భర్త మంచివాడిగా తిరిగి వస్తే మీరు ఎప్పటిలాగా సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు వదినా, నీకు అంతా మంచి జరుగుతుంది. మంచి జరిగేలా నేను చూస్తాను. నువ్వు ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను అడుగు వదినా. నీకు నేనున్నాను వదిన, మనసులో ఏం పెట్టుకోకు, నన్ను నమ్ము వదిన. ఇంకొకసారి చెప్తున్నా, ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించు ప్లీజ్ అని చెప్తుంది వేద కంచుతో. కంచు వేదతో ఇలా అనుద్ది, నా చెయ్యి కాలింది నేను వెళ్ళి నిప్పులో చెయ్యి పెట్టినందుకు కాదు, నిప్పు తీసుకుని నా చేతిలో పెట్టినందుకు. గాయం మానడానికి కొంచెం టైం పడుతుంది. నొప్పించడం సులభం, ఒప్పించడం చాలా కష్టం అని వేదతో కంచు చెప్తుంటుంది. వేద కంచుతో ఇలా అనుద్ది, అన్నీ సర్దుకుంటాయి వదిన, నేను నువ్వే సముదాయించుకుంటావు. నీ మీద నాకు నమ్మకం ఉంది. బయట అందరూ వెయిట్ చేస్తున్నారు, పద భోజనం చేద్దాం. కంచు అని ఇలా అనుద్ది, నువ్వు ఎల్లు నేను వస్తాను. సరే తొందరగా వచ్చి అని వేద అనుద్ది. అలా చెప్పి కంచు సీరియస్గా చూస్తూ ఉండుద్ది. ఇంకా వేద వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత ఈవినింగ్ ఇంకా కట్ చేస్తే ఖుషి అండ్ యశోధర్ వేద బెడ్రూమ్లో ఉంటారు. ఖుషి ఏనో పాడుతూ అంటే రింగా రోజెస్ అని పాడుతూ ఉంటుంది. వేదేనో ఖుషి ఇది స్లీపింగ్ టైం అని చెప్పుద్ది. ఖుషి నాకు నిద్ర రావట్లేదమ్మా, నాకు ఏదైనా మంచి కథ చెప్పు అని చెప్తూ ఉంటుంది. ఏం కథ చెప్పను అని వేద అడుగుద్ది ఖుషిని. ఖుషి ఫారెస్ట్ కథ చెప్పమనిద్ది. అప్పుడు వేద కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక బుజ్జి పాప ఉన్నది అని చెప్తూ ఉంటుంది. ఖుషి అంటే నాలాగానా అనుద్ది. అవును నీలాగానే అని చెప్పుద్ది. అప్పుడు ఆ పాప అడవిలో ఉన్న పాప ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న జంతువులన్నీ పాప దగ్గరికి వచ్చాయి. అప్పుడు ఆ పాప ఏడుపాపడానికి జంతువులన్నీ కలిసి డాన్స్ చేసి సాంగ్ పాడిని అని చెప్తూ ఉంటుంది. ఇలా స్టోరీ చెప్తూ ఉన్నప్పుడు యశోధర్ తనలో తాను నవ్వుకుంటూ ఉంటూ ఖుషిని వేదాని అలా చూస్తూ ఉంటాడు. ఇంతలోకి ఖుషి, డాడీ నువ్వు కూడా పాట పాడు అని చెప్పుద్ది. నేనా అంటాడు యశోధర్. సర్లే అని చెప్పి రింగా రోజెస్ అని చెప్పి ముగ్గురు కలిసి పాట పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ముగ్గురు ఒకసారి కళ్ళలోకి కళ్ళు పెట్టి అంటే ఒకసారి అలా చూసుకుంటారు ముగ్గురు కలిసి. ఇంకా వేద అనుద్ది ఖుషిని, ఇంకా పడుకో టైం చాలా అయిపోయింది, ఇంకా స్లీపింగ్ టైం అని చెప్పొద్ది వేద. ఇంకా ఖుషి వెంటనే పడుకునిద్ది. ఇందులోకి యశోధర్ అండ్ వేదకి తల ఢీ కొట్టుకుంటే అనమాట. ఇంకా మధ్యలో ఖుషి లేచి అమ్మ ఇంకొకసారి ఢీ కొట్టుకోండి అని చెప్పుద్ది. అప్పుడు ఎందుకు అనేది వేద. ఎందుకో నీకు తెలియదా, ఒక్కసారి కొట్టుకుని వదిలేస్తే ముట్టికాయలు వస్తాయి, ఇంకోసారి కొట్టుకోండి అని చెప్పుద్ది ఖుషి. యశోధర్ అలాగే వేద అలా చూసుకుంటూ ఉంటారు. ఖుషి ఏనో కొట్టు డాడీ, కొట్టు మమ్మీ అని చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఢీ కొట్టుకుంటారు. తర్వాత ఖుషి ఏనో నన్ను మీ ఇద్దరు నవ్వించాలి, అప్పుడే నేను పడుకుంటానని చెప్పి మళ్ళీ అనుద్ది. వేద పడుకోమ్మా అంటది. అలాగే యశోధర్ కూడా లేట్ అయింది పడుకోమ్మా అని ఖుషితో అంటూ ఉంటాడు. లేదు నన్ను నవ్వించాలి అని చెప్పి పట్టుబడుద్ది ఖుషి. ఇంకా వేద అలాగే యశోధర్ ఖుషికి చెక్కలిగిలి పెడతారు. ఫుల్గా నవ్వుకునిద్ది. ఇంకా తిను ముగ్గురు కలిసి నవ్వుకుంటారు. ఇందులోకి కంచు బయట నుంచి డోర్ దగ్గర నుంచి చూస్తూ ఏడ్చుకుంటూ కోపంగా వెళ్ళిపోద్ది. ఇంకా కంచు వెళ్ళిపోయి కూర్చుని అక్కడ బాధపడుతూ ఉంటుంది. ఇంట్లోకి వాళ్ళ అమ్మగారు వస్తారు. కంచు భోజనం చేద్దాం కానీ పొద్దునుంచి నువ్వేం తినలేదు అని చెప్తూ ఉంటుంది. కంచు అయినా వాళ్ళ హస్బెండ్ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. కంచేను వాళ్ళ అమ్మతో, నీ చేత నాకు తినిపిస్తావా అమ్మ అనుద్ది. తప్పకుండా నా చేత నేను తినిపిస్తారా అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అదే చేత్తో కొంచెం విషయం కూడా తినిపించమ్మా అని చెప్పి కంచు వాళ్ళ మమ్మీతో అనుద్ది. అది చూసి వెంటనే షాక్ అవుద్ది వాళ్ళమ్మ. ఏంటి ఆ పిచ్చి మాటలు కంచు అనుద్ది.
పిచ్చిదాని నోట్లోంచి పిచ్చి మాటలు రాకపోతే ఇంకేం వస్తాయి అమ్మా అని చెప్పుద్ది. నిన్ను ఎంతగానో నమ్మానమ్మా నేను అని చెప్పి బాధపడుతూ ఉండుద్ది కంచు. నాకు మా అమ్మ ఉంది, నాకు ఏ కష్టం వచ్చినా ఏ చిన్నది వచ్చినా మా అమ్మే చూసుకునిద్దని నమ్మకంతో నేను పుట్టింటికి వచ్చానమ్మా అని చెప్పుద్ది. ఇందులోకి కంచోళ్ళ అమ్మ ఇప్పుడు మాత్రం ఏం తక్కువయింది అని అనుద్ది కంచు. నీకు నేనున్నాను కదా అమ్మ అని చెప్పుద్ది. ఉండి మాత్రం ఏం ప్రయోజనం అమ్మ, ఏళ్ళకు తిండి పెట్టి టైంకి నిద్ర పొంచి మంచిగా 4 సానుభూతి మాటలు మాట్లాడితే సరిపోద్దా అమ్మ అని చెప్పి కంచు అలా అమ్మతో ఇలా అంటుంటుంది. కావాలంటే నా ముందు 4 కన్నీటి చుక్కలు కార్చడం ఇదేనమ్మా అమ్మ అంటే అని చెప్పి కంచు అలా అంటూ ఉంటుంది. అవతల నీ కొడుకు కోడలు ఆడుతూ పాడుతూ ఉన్నారమ్మా, కానీ నీ కూతురి పరిస్థితి ఏంటి? నీ అల్లుడు జైలు పాలయ్యాడు. నువ్వు వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటే కానీ మా ఆయన బయటికి రారమ్మా, మా ఆయన ఎవరిని బయట తీసుకొస్తారు చెప్పమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉండుద్ది కంచు. అంతేలే, నీ కోడలు సంతోషంగా ఉండుద్దిలే, నీ కూతురు మాత్రం ఏడుస్తూ ఉండుద్ది, అంతేలే నా రాత ఇలా తగలాడింది అని చెప్పి అంటూ ఉండుద్ది కంచు. వాళ్ళమ్మ కంచు నా ఆలోచన అంతా నీ గురించేనే, ఈ సమస్య ఎలా తీర్చాలా అని చెప్పి రాత్రి పగలు సతమత అవుతున్నాను అని చెప్పి అంటూ ఉండుద్ది. ఎందుకమ్మా, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు అని చెప్పుద్ది. అప్పుడు కంచు వాళ్ళమ్మ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అరుసుద్ది. ఇప్పుడు పెత్తనమంతా నీ కొడలదేనమ్మా, నువ్వేం చేయలేవు అని చెప్పి అనుద్ది. కంచు ఏం మాట్లాడుతున్నావు, నిన్ను కాక మొన్నొచ్చింది వేద అని చెప్పి ఇది నా ఇల్లు అని చెప్పి అంటుంది కంచు వాళ్ళ అమ్మ. వేష్కి అమ్మను, ఆడు నా మాట వినకుండా దాని మాట వింటాడా? అప్పుడు కంచు అమ్మ నువ్వు ఇంకా భ్రమలోనే ఉన్నావమ్మా, మన యశు పాత యశు కాదు, యశు పూర్తిగా మారిపోయాడు అని చెప్పి అంటుంది కంచు. కంచోలమ్మ పాత లేదు కొత్త లేదు, నేను నోరు తెరిచి అడగాలే కానీ యశు ఏది కాదనడు, నేను చెప్పిన మాటే వింటాడు, వాడితో నేను మాట్లాడతాను, నచ్చ చెప్పి కైలాష్ని విడిపిస్తాను, కైలాష్ని బయట తీసుకొస్తాను అని చెప్పుద్ది కంచోలమ్మ. నన్ను నమ్ము అని చెప్పుద్ది కంచోలమ్మ. నాకు అలా నమ్మకాలన్నీ పోయాయమ్మా అని చెప్పుద్ది. యశుతో నేను మాట్లాడతాను అని చెప్పుద్ది. సరేనమ్మా చూస్తానమ్మా అని చెప్పుద్ది కంచు. చూస్తాను, యశ్ నీ మాట వింటాడో లేదంటే ఆ వేద మాట వింటాడో చూస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది కంచు. అలాగే చూస్తూ ఉండుద్ది కంచోల అమ్మ. ఇంకా తెల్లారితే మాలిని ఏనో యశోధర్ అన్న మాటలు గుర్తెచ్చుకుంటూ ఉండుద్ది. ఎప్పుడైతే కన్నా బిడ్డని కాదని చెప్పి ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయావో అప్పుడే నా దృష్టిలో నువ్వు మనిషివి కాదన్న మాటలన్నీ గుర్తెచ్చుకుని అలా బాధపడుతూ ఉండుద్ది. ఇందులోకి అభిమన్యం వస్తాడు, అలా నుంచి గుర్తెచ్చుకుంటుంటే ఆ మాటలన్నీ. ఇందులోకి వెరీ బ్యాడ్ బంగారం, అంతలా ఆలోచించడానికి ఏముంది దాంట్లో. ఇందులోకి వెరీ బ్యాడ్ బంగారం అంటూ అభిమన్యం వస్తాడు. ఇంకా నువ్వు అంతలా ఆలోచించడానికి ఇంకేముంది, ఏమీ లేదు, అంతలా ఆలోచించొద్దు, దేవుడు ఆలోచించడానికి మగోడిని, ఆనందించడానికి ఆడదాన్ని పుట్టించాడు, మగోడంటే డ్యూటీ, ఆడదంటే బ్యూటీ అని చెప్తూ ఉంటాడు మాలినికి. ఎందుకు అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకుని నీ బుర్ర పాడు చేసుకున్నావు, ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటుంటాడు. ఇంతలోకి అభి డార్లింగ్ అంత తికమక్క ఉంది, ఆ యశోధర్ అండ్ వేద విడిపోయారు, మళ్ళీ ఎందుకు కలిసినట్టు, ఇవన్నీ ఇలా ఉంటే ఖుషి ఎందుకు మిస్ అయినట్టు అని చెప్పి అభితో అంటూ ఉంటుంది. ఇంతలోకి అభియేనో మన్ని ఈ డైనామోలో నెట్టడానికి వాళ్ళు డ్రామాలు చేస్తున్నారేమో అని అనుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకుంటాడు, దానికే కట్టుబడి ఉంటాడు, ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి అస్సలు తగ్గడు అని చెప్తూ ఉంటుంది. ఇంతలోకి అభిమన్యం తిట్టుకోవాల్సిన భర్త గురించి ఇంతలా పొగుడుతున్నావా, నీకు మళ్ళీ నీ భర్త మీద ప్రేమ పుట్టుకొస్తుందా డార్లింగ్ అని చెప్తూ ఉంటాడు. మాలిని ఏనో మిగతా అన్ని విషయాల్లో నీకు మగబుద్ధే కానీ ఇలా అసూయ పడే విషయంలో మాత్రం నీది ఆడబుద్ధి అని చెప్పుద్ది. అంత అసూయ పడడానికి ఏముంది ఆ యశోధర్లో అని చెప్పుద్ది. అభి ఏనో అప్పుడు డబ్బు లేదు నువ్వున్నావు, ఇప్పుడు డబ్బు ఉంది నువ్వు లేవు, నీ స్థానంలోకి ఆ వేద వచ్చింది, అక్కడే నాకు మండిపోతుంది అభి, నా స్థానంలోకి అది రావడం ఏంటి, నా కూతురికి అది తల్లి అవడం ఏంటి,
విడిపోవడాలు కలవడాలు ఏంటి, ఈ డ్రామాలన్నీ ఏంటి, లెక్క తేలాలి అబ్బి, ఈ చిక్కుముడి ఇడవాలి అని చెప్తూ ఉంటుంది. ఇంతలోకి అభిమన్యం అంటుంటాడు, వేద యశోదర్ మధ్యన మనకు తెలియని వ్యవహారం ఏదో ఉంది, అది మనకి తెలిస్తే వాళ్ళు మన చేతుల్లో చిక్కుకున్నట్టే అని చెప్తూ ఉంటాడు. ఈ సమస్యకి తార ఒక్కటే హెల్ప్ అవుతుంది, నేను తారాకి కబురు పెడుతాను. ఇంట్లోకి అభిమన్యం గుడ్ ఐడియా, డూ ఇట్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే అలకనంద అపార్ట్మెంట్స్ అనమాట. ఇంకా వేద అండ్ యశోద నిద్రలేసి గుడ్ మార్నింగ్ చెప్పుకోండి అని చెప్పి ఖుషి అంటుంది. గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు ఇద్దరు. దాని తర్వాత డాడీకి నువ్వే డ్రెస్ సెలెక్ట్ చేయాలి, మమ్మీకి నువ్వే డ్రెస్ సెలెక్ట్ చేయాలి అని చెప్పి ఇద్దరికి చెప్తుంది ఖుషి. ఇంతలోకి వాళ్ళిద్దరూ ఆ డ్రెస్ ఒక్కొక్కరు సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకెళ్ళి రెడీ అయ్యి వస్తారు. అద్దం దగ్గర వేద రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలోకి తప్పుకో అని చెప్పి యశోదర్ వచ్చి తోస్తూ ఉంటారు. నాకు టైం అవుతుంది క్లినిక్ అని చెప్పి తను కూడా తోస్తూ ఉంటుంది. ఇంతలోకి ఖుషి ఒక పేపర్ మీద రాసి పెట్టుద్ది, చిన్నపిల్లలాగా గొడవ పడడం మానేయండి అని చెప్పి. వాళ్ళిద్దరు చూసి షాక్ అవుతారు. అది చూసి చదివి యశోద నువ్వు రెడీ అవ్వని చెప్పి చెయ్యి ఇలా చూపిస్తాడు. అప్పుడు వేద రెడీ అవుతుంటే యశోద వేదన అలా చూస్తూనే ఉండిపోతాడు. ఇంతలోకి కట్ చేస్తే అభిమన్యం అలాగే దగ్గరికి తారా వస్తుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ అని చెప్పుద్ది. ఎందుకు అని చెప్తాడు అభిమన్యం, నువ్వు యశోదను చిత్తుగా ఓడించబోతున్నావు అని చెప్పి ఆ తారా అంటుంటుంది. నీకు కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ అని చెప్పి చెప్పుద్ది మాలవికకు కూడా. వేద మీద నువ్వు గెలవపోతున్నావు, నువ్వు విన్ అవుతావు అని చెప్పి చెప్తూ ఉంటుంది వచ్చిన తార. మీలో ఎప్పుడూ లేని కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఏంటి ఈరోజు అని చెప్పి అభిమన్యు అంటుంటాడు. మీకు కూడా ఎన్నడూ లేని టైం స్టార్ట్ అయిపోయింది, మంచి టైం స్టార్ట్ అయ్యింది, మీరు అభిమన్యుని వేదని మంచిగా ఆడుకునే రోజు స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటుంది తార. మాలవిక రియలీ అని చెప్పుద్ది. అవును అని చెప్పుద్ది. సముద్రంలో పుట్టాల్సిన సునామీ దారి తప్పి యశోదర్ అలాగే వేద వాళ్ళ కుటుంబంలో పడింది. ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది, ముప్పతిప్పలు పెట్టింది. ఆ సునామీ పేరు కైలాష్ అని చెప్పుద్ది. అప్పుడు ఇంట్లోకి అభిమన్యం, ఇందుకు బంగారం, నువ్వు తారకి కబురు చేస్తానంటే నేను ఒప్పుకున్నది అని చెప్పి అభిమన్యం చెప్తూ ఉంటాడు. వెళ్ళని తారా, నీకేం కావాలో అది నేను చేసి పెడుతుంటాను. ఇందులోకి తారా చెప్పుద్ది, థ్యాంక్ యూ అభి, ఈసారి ఈ గేమ్ చాలా జాగ్రత్తగా ఆడాలి, కార్డ్స్ అనేది చాలా జాగ్రత్తగా నడపాలి, ఇలాంటి ఛాన్స్ అనేది మనకి మళ్ళీ రాదు కాబట్టి అని చెప్పి తను అక్కడి నుంచి థ్యాంక్స్ చెప్పేసి తారాలు కూడా బాయ్ చెప్పేసి ఇంకా అక్కడి నుంచి తారా వెళ్ళిపోయిద్ది. ఇంకా అభిమన్య మనకి అదిరిపోయే ఆయుధం అప్పనంగా దొరికింది అని చెప్తాడు. ఆ ఆయుధం పేరేంటి అని చెప్పి మాలవిక అడుగుద్ది అభిమన్యాన్ని. ఆయుధం పేరు కైలాష్ అని చెప్పి అభిమన్యం చెప్తాడు. ఇంకా కట్ చేస్తే యశోదర్ అలాగే వేద కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తారు. అక్కడ ఒక పేపర్ మీద చిట్టి రాసి పెట్టుద్ది అనమాట. ఖుషి డాడీ మమ్మీ ఇద్దరు కలిసి నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేయాలి హ్యాపీగా అని చెప్పి రాసి పెట్టుద్ది. వాళ్ళిద్దరు అది చదువుతూ ఉంటారు. చదువుతూ అలా చూసుకుంటూ ఇంకా తర్వాత వేద అనుద్ది, కొంచెం నవ్వచ్చు కదా అని చెప్పి. నాకు నవ్వు రాదు, కావాలి నువ్వు నవ్వుకో అని చెప్పి యశోదర్ అంటుంటాడు. అప్పుడు వేద కూడా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. నవ్వడం స్టార్ట్ చేసినప్పుడు యశోదర్ కూడా మామూలుగా నవ్వడం పెద్దగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అది కొంచెం నవ్వి ఇద్దరు మంచిగా నవ్వుతూ ఉంటారు. ఇంకా అక్కడ ఖుషి చూసి మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అని చెప్పుద్ది వాళ్ళిద్దరికి. వేద ఖుషితో అనుద్ది, నీకోసం ఏదైనా చేస్తాం నాన్న మేము అని చెప్పి అనుద్ది. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి ఐ లవ్ యూ డాడీ అని చెప్పి ఇద్దరికి ఐ లవ్ యూ చెప్పుద్ది ఖుషి. ఈరోజు సీరియల్ అయితే ఇది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.